బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఒక స్క్రిప్టెడ్ షో. నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఫెయిర్ ప్రాసెస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్సే సృష్టి వర్మ గానీ, ఫ్లోరా షైని గానీ, ప్రియా శెట్టి గానీ, మనీష్ మర్యాద గానీ, మాస్క్ మ్యాన్ హరీష్ గానీ, భరణి గారు గానీ 6 మంది ఆడియన్స్ ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళందరికీ లేని ప్రివిలేజెస్ భరణి గారికి ఎందుకు వచ్చాయి? సరే, శ్రీజాని మీకు పంపించడం ఇష్టం లేదు డైరెక్ట్ గా, తనతో పాటు ఇంకొకళ్ళని పోటీగా పంపించాలి అంటే మిగతా వాళ్ళందరినీ కూడా పంపించి అందరికీ టాస్కులు పెట్టి అందరికీ ఫ్యాన్ జోన్ పెట్టి వాళ్ళందరికీ ఓటింగ్స్ ద్వారా ఎవరు ఓకే అంటే వాళ్ళనే రీఎంట్రీ ఇవ్వాల్సిందే. భరణికి ఒకటి స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు? సెకండ్ క్వశ్చన్ వచ్చి, బిగ్ బాస్ ఏమంటాడంటే సంచాలకులుగా సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ పడాలా ఒకే డిసిషన్ మీదకి రావట్లేదు కాబట్టి భరణి అండ్ శ్రీజాకి ఛాన్స్ ఇచ్చి మీరే హౌస్ మేట్స్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ని చూస్ చేసుకొని వాళ్ళనే డిసిషన్ తీసుకోమని చెప్పండి అంటే, అప్పుడు మాధురి గారు సంచాలక్ వెళ్ళి శ్రీజాని గెలిచింది అని చెప్పింది. నేనేమంటున్నా అంటే, మాధురి గారు ఏం కరెక్ట్ చెప్పలేదు, అక్కడ విన్నర్ యాక్చువల్లీ భరణి గారే, ఒప్పుకుంటా. బట్ సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్, బిగ్ బాసే అంటాడు కదా. మరి సంచాలక్ డిసిషన్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు? మీరు పెట్టిందేమో 4 టాస్క్స్ కానీ కన్సిడర్ చేసిందేమో 3 టాస్క్. అసలు టవర్ టాస్క్ ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? భరణి ఓడిపోయాడని కన్సిడర్ చేయలేదా? అసలు ఆ టాస్క్ ని ఎందుకు రద్దు చేశారు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మేస్ టాస్క్ ఇస్ అన్ అన్ఫేర్ టాస్క్ టు శ్రీజ. ఎందుకంటే తన హైట్ కి అది చాలా కష్టమైన టాస్క్. ఒకవేళ భరణి గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఆడకపోయినా, భరణి గారే ఆడినా కూడా భరణి గారికి హైట్ అడ్వాంటేజ్ ఉంది, శ్రీజాకి డిసడ్వాంటేజ్ ఉంది. అంత అడ్వాంటేజ్ అయ్యే టాస్క్ ఎలా ఇస్తారు? మీరు భరణి గారినే లోపలికి పంపిద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇంత పంచాయతీ ఎందుకు, ఈ రీఎంట్రీ ఎందుకు, ఈ టాస్క్లు ఎందుకు, ఈ ఫ్యాన్జోల్ ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు భయ్యా?